ఏంటమ్మా? నా కోసం మీరొక్క సాయం చేస్తారా? అయ్యో, ఇంట్లో అందరికీ సాయం చేసే నువ్వు నా సాయం అడుగుతున్నావా? చెప్పమ్మా. నా వల్ల అవ్వగలిగిందైతే తప్పకుండా చేస్తాను. మీరు మీ అబ్బాయితో మాట్లాడాలి. ఎన్నాళ్ళని ఆయన మీద కోపంగా ఉంటారు. తల్లి కొడుకులు మాట్లాడుకోకపోవడం ఈ కుటుంబానికి మంచిది కాదు. మీరు మౌనంగా ఉన్నారని ఆయన చాలా బాధపడుతున్నారు. ఆ విషయం నాకు తెలుసమ్మా. గౌతంతో మాట్లాడాలని నాకు ఉంది. కానీ వాడితో నేనేం చెప్పాలి? నన్ను వదిలేయమని చెప్పండి. నాకు విడాకులిచ్చి అదితిని పెళ్లి చేసుకోమని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అహల్య? నేను అలా ఎలా చెప్తాను? మీరే చెప్పాలి. మీరు చెప్తేనే ఆయన వింటారు. విడాకుల పత్రాలపై ఆయన సంతకాలైతే చేశారు, కానీ నన్ను విడిచిపెట్టడానికి, అదితిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయనకి దూరంగా వెళ్ళాలని నేను ఎంత ప్రయత్నించినా ఆయన నాకు అంత దగ్గర అవుతున్నారు. ఆయన ధైర్యం ఏంటో తెలియదు, కానీ మొండి పట్టుదలతో ఉన్నారు. కనీసం కన్నతల్లిగా మీరు చెప్తేనైనా ఆయన నన్ను వదిలేస్తారేమో. నా కొడుకుపై నాకున్న కోపం నాకు వాడికి సంబంధించిందమ్మా. ఆ కోపాన్ని నీ మీద ఎలా చూపించమంటావు? కోపం కాదండి, సాయం చేయమని అడుగుతున్నాను. నువ్వు ఎలాంటి సాయం అడుగుతున్నావో తెలుసా? నీ పసుపు కుంకాలు నీకు దూరం చేయమని అడుగుతున్నావు. ఏ ఆడది మరో ఆడదానితో అడక్కూడని సాయం అడుగుతున్నావు. నీ తాళంటే నీకు అంత ఎగతాళిగా ఉందా? ఏం చేయమంటారండి?